కొంతకాలంగా సినిమాలలో బిజీగా ఉన్న పవన్ ఒక్కసారిగా జనసేన తదుపరి కర్తవ్యం గురించి నోరు మెదిపాడు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు ఏర్పడ్డాయి. ఒకటి తెలంగాణలో అధికారికంగా మరియు బలమైన పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్. కొత్త మంత్రివర్గ విస్తరణ ఉత్సాహంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తన బలబలగంతో కేసీఆర్ మొదటిసారి తన పార్టీ జెండా ఎగరవేయాలనుకుంటున్నాడు. మరియు అలాగే ఆంధ్రాలో టీడీపీ విజయానికి మరియు కేంద్రంలో బీజేపీ విజయానికి ఎంతో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ అధినేత పవన్ ఇప్పుడు గెలుపు ఓటములకు అతీతంగా తన పార్టీని చిన్న స్థాయి నుండే బలోపేతానికి ఎలాగైనా ఈ గ్రేటర్ ఎన్నికలు తనకు ఎంతో ముఖ్యంగా భావించి పవన్ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈసారి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని కొండ బద్దలు కొట్టాడు. చాలా పార్టీలు ఈ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ మునిపటి ఎన్నికల్లో తమ తమ సత్తా చాటాయి. ఇప్పుడు ఇతర పార్టీ నాయకులను అధికంగా తన పార్టీలు తెచ్చుకుంటున్న కేసీఆర్ ఆ నాయకుల అండతోనే గ్రేటర్ ఎన్నికల్లో బరిలో తన బలగాన్ని చూపబోతున్నాడు. మరియు గ్రేటర్ ఎన్నికల్లో ముస్లిం, ఆంధ్ర ఓటర్లు అధికం. మరి ఇందులో జనసేన అధిక ఓట్లు చీల్చడం ఖాయం. పార్టీల గెలుపు ఓటములు జనసేన నాయకుడు